క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు జీవవాక్కులో మనిషికి తన క్రియలను బట్టి తీర్పు అనే అంశాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. స్నేహితులారా, మనిషికి తన క్రియలను బట్టి తీర్పు, ఆయన ప్రతి వాని క్రియల చెప్పిన ప్రతిఫలం ఇచ్చును. మనిషి చేసిన పనులను బట్టి తీర్పు విధించడం జరుగుతుంది. ఒక వ్యక్తి తానేమై ఉన్నాడో దానిని బట్టి అతనికి చర్యలుంటాయి. తన క్రియలకు వచ్చే తీర్పును అనేక లేఖనాలు సూచిస్తాయి. విశ్వాసులు, అవిశ్వాసులు, భక్తి పరులు, భక్తిహీనులు తేడా లేనే లేదు. విశ్వాసుల క్రియలు యేసుక్రీస్తు రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట విమర్శించబడతాయి. ఇక్కడ రక్షణ విషయం కాదు, క్రియల విషయము విమర్శ జరుగుతుంది. పాపులకు మహాధవల సింహాసనం ఎదుట తీర్పు విధించడం జరుగుతుంది. మృతక్రియలు, దుష్క్రియలు, శరీర క్రియలు, మంచి పనులు అన్నీ గ్రంథస్థమై ఉంటాయి. దేవుని సింహాసనము గొర్రెపిల్ల ఎదుట అన్నీ తీసుకువస్తారు. మంచి చేసిన ప్రతి ఒక్కరికి, యూదులకేమి అన్యులేమి అందరికీ బహుమానం ఉంటుంది. ఏమి బహుమానాలు ఇస్తాడు? అక్షయత, నిత్య జీవము, మహిమ, ఘనత, సమాధానం, ఓపిక, కొనసాగింపు, మంచి చేయుట, కనిపెట్టుట అనే క్రియలకు మహిమ, ఘనత అనే బహుమానం ఉంటుంది. దేవుని పనిచేసే క్రియకు అక్షయత, నిత్య జీవము, సమాధానము అనే బహుమతి ఉంటుంది. భేదములు, సత్యమునకు లోబడకపోవడము, దుర్నీతికి లోబడము అనే క్రియలకు బహుమానము ఉగ్రత, రౌద్రము ఉంటుంది. దుష్కార్యములు చేయుట అనే క్రియలు బహుమానము శ్రమ, వేదన ఉంటుంది. అయితే స్నేహితులారా, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసి దేవుని ఉగ్రత నుండి తప్పించుకున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము.